హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మంచు లక్ష్మి గారు నటించిన దక్ష అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ సెప్టెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మోహన్ బాబు గారు, మంచు లక్ష్మి గారు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బీఫార్మ్స్ చైర్మన్ బలరాం వర్మ ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్. అలాగే తన ల్యాబ్స్లో మనుషులపై కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా తన మనిషి ఒకరు ఊహించిన విధంగా హైదరాబాద్ సిటీలో హత్య చేయబడతాడు. ఇక్కడి నుంచి ఈ హత్యలన్నీ వరుసగా జరుగుతూ ఉంటాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తున్న ఈ హత్యలు పోలీసులకి పెద్ద సవాల్గా మారితే రంగంలోకి సిఐ దక్ష దిగుతుంది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా నడిచింది, వారు చేస్తున్న ప్రయోగాలేంటి, మధ్యలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మిథుల ఎవరు, ఈ కేసుకి ఆమెకి ఉన్న సంబంధం ఏంటి, ఇంకో పక్క సీరియల్ కిల్లర్ ఎవరు, వీరందరితో పాటుగా ఫేమస్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర పాత్ర ఏంటి ఈ సినిమాలో, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మంచు లక్ష్మి గారు యాక్టింగ్ కొంచెం డిఫరెంట్గా చూపించారని చెప్పచ్చు. అట్లాగే తను యాక్టింగ్ చాలా ఈజీగా, సింపుల్గా చాలా బాగా చేశారు. ఇక ఆమె నుంచి మంచి స్టైలిష్ యాటిట్యూడ్ రాబట్టడంలో, ఆమెని మంచి ప్రజెంటేషన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంకా మోహన్ బాబు గారికి సంబంధించి ఈ సినిమాలో 2 ట్విస్ట్లు ఉన్నాయి, కొంచెం డీసెంట్గా అనిపిస్తాయి. ఇక అలాగే మంచు లక్ష్మి గారికి, మోహన్ బాబు గారికి మధ్య ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్, అట్లాగే క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీన్స్ మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్కి బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా మోహన్ బాబు గారు తన పాత్రలో ఎప్పట్లాగే వర్సటాలిటీ, అట్లాగే మంచి ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేశారు. అట్లాగే ఇంకొక యంగ్ యాక్టర్ విశ్వంత్ కూడా చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి, ఎమోషనల్గా కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి కూడా. ఇక వీటితో పాటు సముద్రకని, అట్లాగే ఇంకొక ముఖ్య పాత్రలో నటించిన యాక్టర్ చిత్ర శుక్లా కూడా తన క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశారు. ఇక డైరెక్టర్ వంశీ కూడా ఒక చిన్న కీలక పాత్రలో కనిపించారు, చాలా బాగా చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో మెడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లాంటివి చాలానే చూసాం మనం. వాటిల్లో ఇది కూడా అలాంటి సినిమానే చెప్పచ్చు. ఒక మెడిసిన్, అందుట్లో వచ్చే హ్యూమన్ ట్రయల్స్, అందుట్లో జరిగే హత్యలు, రివెంజ్ వంటివి సినిమాలో కనిపిస్తాయి. సో ఇక్కడ అంత ఎగ్జైటింగ్గా ఏమీ ఈ సినిమాలో అనిపించలేదు. సేమ్ ఎలిమెంట్స్, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. రన్ టైం కొంచెం చిన్నదైనప్పటికీ అనవసరమైన సన్నివేశాలు లాజికల్ లేకుండా తీసే రెగ్యులర్ ఫార్మాట్లో సాగుతుంది. ఇక ఇలా వెళ్తూ స్క్రీన్ ప్లే మరింత స్లోగా, కన్ఫ్యూజింగ్గా కొన్ని చోట్ల కనిపించింది. ఈ సినిమాని ఇంకా ఇంట్రెస్టింగ్గా, అట్లాగే సస్పెన్స్ థ్రిల్లర్గా మెయింటైన్ చేస్తూ చూపించే స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ ప్రాపర్గా ఉపయోగించుకోలేదనిపించింది. సెకండ్ హాఫ్లో చాలా డీటెయిల్స్ మిస్ అయినాయి. కొన్ని సీన్స్లో కంప్లీట్గా లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సీన్స్ బాగా సిల్లీగా అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ లేకుండా సినిమా ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. ఈ సినిమాకి తగ్గట్టుగా నేపథ్యానికి కావాల్సిన సెటప్ అంతా డిజైన్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. అట్లాగే కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక దర్శకుడు వంశీకృష్ణ విషయానికి వస్తే, ఆయన తీసుకున్న కథకి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే నడిపించుంటే సినిమా ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఉండేది. కొన్ని ఎలిమెంట్స్ వరకు ఓకే, కానీ ఆయన స్క్రీన్ ప్లే కంప్లీట్గా గాలికి వదిలేసినట్టు కనిపించింది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు తగ్గించి మెయిన్ స్టోరీ లైన్ పైన దృష్టి పెట్టుంటే సినిమా రిజల్ట్ ఇంకొకలా ఉండేది అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకొని ఒక మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. సాధ్యమైనంత వరకు మంచు లక్ష్మి గారు, మోహన్ బాబు గారు వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, అసలు ఎగ్జైట్ చేయని సీన్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ని కొంచెం డల్గా చేశాయి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు కొంతమంది అభిమానుల్ని. మంచు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాడు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, డీసెంట్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.